తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో కల్తీ వ్యవహారంపైన సుప్రీంకోర్టు తీర్పును తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తా ఉంది. 4 రోజుల క్రితం సుప్రీంకోర్టు లేవదీసిన అంశాలపైన వైసీపీ నాయకులు నెయ్యిలో కల్తీ జరగలేదని, సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిందని సంబరాలు చేసుకున్న వైసీపీ నాయకులు తేలికుట్టిన దొంగల్లాగా తయారయ్యారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు తన తీర్పులోని సిబిఐ అధికారులను స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాట్లు చేయడం ఆహ్వానించదగ్గ విషయం. ఇది కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా వైసీపీ సామాజిక మాధ్యమాల్లో మరియు నీలి మీడియాలో గతంలోని సుప్రీంకోర్టు లేవదీసిన ప్రశ్నలకు విపరీతార్థాలు తీస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తారు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతో ఎక్కడవారు అక్కడ గప్చు పడినట్లు గొంతులో పచ్చి ఎలంకాయ పడ్డట్టు తయారైంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జవహర్ రెడ్డి లాంటి కుట్రదారులు బండారం బయటపడుతుంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు. తిరుమల లడ్డూ వివాదం పైన సుప్రీంకోర్టు తీర్పుని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తా ఉంది. తిరుమల లడ్డూ పైన ఒక 4 రోజుల క్రితం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో సంఖ్యలు గుద్దుకున్నారు వైసీపీ నాయకులు. లడ్డూలో కల్తీ జరగలేదు, తెలుగుదేశం పార్టీకి అక్షంతలు వేసింది అని చెప్పి సంఖ్యలు గుద్దుకున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఒక ప్రత్యేకమైనటువంటి టీంతో ఏర్పాటు చేసింది. 2 సిబిఐ ఆఫీసర్లు, 2 స్టేట్ పోలీస్ సంబంధించిన అధికారులు, అదేవిధంగా రాష్ట్రానికి చెందిన FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీని ముగ్గురు కలిపి ఒక ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని బట్టి వైసీపీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి. నిన్న మొన్నటి వరకు సంఖ్యలు గుద్దుకున్నారు, మేమే తప్పు చేయలేదు, అందుకే సుప్రీంకోర్టుకి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినారు. ఒక 2 రోజులు అయిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో సిబిఐ సభ్యులు 2ని, స్టేట్ పోలీసులు 2ని, ఒక FSSAI అధికారిని నియమించి చిత్తశుద్ధిగా విచారణకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాము. కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో పాటు వైవి సుబ్బారెడ్డి యొక్క నాటకాలని, డ్రామాలను కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దీన్ని బట్టి వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది, కోర్టుతో ఇప్పుడు చెలగాటం ఆడొద్దు. సుబ్రహ్మణ్యం స్వామిని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడాలనుకున్నారు, ఆయన కూడా ఒక మెత్తని మొండికాయ వేసిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.